హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయం అన్నటువంటిది ఎప్పటికప్పుడు వాడిగా వేడిగా మారుతుందనడానికి సాక్ష్యం ఈరోజు ఒక్కసారిగా రేగిన మంటలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులే రేపినటువంటి మంటలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనగానే వర్మవర్గం తెలుగుదేశం ఫ్లాగులు తగలబెడితే, మరొక వైపున పెనమలూరులో సేమ్ ప్రాబ్లం. తెలుగుదేశం పార్టీనే పోటీ చేయబోతోంది, కాకపోతే బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వకుండా అక్కడ దేవినేని ఉమాకి ఇస్తున్నారు అన్న ప్రచారమే అక్కడ మంటలకి కారణమైంది. మరొక వైపున పుట్టపర్తిలో సీటుకి సంబంధించి బీసీలకు ఎందుకు ఇవ్వరంటూ నేరుగా వచ్చి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గరే ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే సమ్మతులు అసమ్మతులు సహజం, కానీ ముందుగా వాళ్ళతో చర్చించకపోవడం వలన ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా, లేదా వాళ్ళకి ఆశ చూపించి చివరి నిమిషంలో మోసం చేయడం వలన ఈ పరిస్థితి తలెత్తుందా? రాబోయే రోజుల్లో ఇంకా లిస్టులు అనౌన్స్ చేయాలి, జనసేనది బీజేపీ లిస్టులు అనౌన్స్ చేయాలి. ఆయా నియోజకవర్గాలు ఏంటో ఇప్పటిదాకా బయట పెట్టట్లేదు తెలుగుదేశం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు వస్తాయని నమ్ముతున్నారు స్థానికంగా ఉన్నటువంటి నేతలు. ఆ కారణంగా కన్ఫ్యూజన్, చివరి నిమిషంలో ఆ సీటు వేరే పార్టీకి వెళ్ళిందని తెలియగానే వస్తున్న ఆగ్రహాలు. సొంత పార్టీలో సీట్ల గురించిన సమస్య ఒకటైతే, వేరే పార్టీలకు ఆ టికెట్ ఇచ్చేయడం వల్ల వచ్చేటటువంటి అసంతృప్తి మరొక ఎత్తు. దీనికి ఒక పరిష్కారం ఉందా? తెలుగుదేశం పార్టీ ఏమైనా ప్రీ ప్లాన్డ్గా ఉందా? ఇవన్నీ సహజం, లేదా ఇట్లాంటి వివాదాలు జరిగితేనే తమ పార్టీకి కూడా ఒక ప్రాచుర్యం ఉంటుంది, ఇంత ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పేందుకోసం ఇలా చేస్తుందా? లేదంటే రాబోయేటువంటి రోజులలో అసమ్మతి వర్గం అన్నటువంటి పేరుతో రెబల్స్గా పోటీ చేసి తద్వారా మిత్రపక్షాలకి గండి కొట్టేటటువంటి వ్యవహారం ఉంటుందా? ఏం జరగబోతుంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలు పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మిట్టా పార్థసారథి భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వీరశంకర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఇది వ్యూహాత్మకమా, అనుకోకుండా జరిగిన సంఘటనల? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, వీరశంకర్ గారికి, అలాగే బీజేపీ నేత పర్సనల్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీలో మొదటి నమస్కారాలు. ఎన్నికల వేళల్లో ఈ పోటీ సీట్లు ఉన్న ఏరియాలో ఖచ్చితంగా ఇటువంటి అసమ్మతులు ఉంటాయనే విషయాన్ని మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వంతు ఇప్పుడు మా వంతు అయింది. ఎందుకంటే యలమంచిలి, గాజువాక, అలాగే అనంతపూర్ ఒక ఏరియా, పుట్టపర్తి, ఇతర కొన్ని ఆ సీట్లలో కొంచెం గందరగోళం సృష్టించడం అనేది, అక్కడ లోకల్ గా వాళ్ళు ఆశించిన వాళ్ళకి రాలేకపోవడం అనేది కొంత వ్యూహాత్మకంగా చెప్పుండి వాళ్ళని ఒప్పించిన కొంతమంది అయితే ఓకే అయినారు. కానీ ఇక టీడీపీకి చెప్పిన సీట్లు 94 ప్లస్ ఇప్పుడు అనౌన్స్ చేసిన 34, ఇంచుమించు 28 అనుకుంటా. ఇంకా అనౌన్స్ చేస్తే మేము ఒక 16 సీట్లు పెండింగ్ ఉంటుంది. బీజేపీ జనసేన మిత్రులు అక్కడ లోకల్ కోఆర్డినేషన్ కాడ కొంత ఇబ్బంది పడింది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ఈరోజు తిరుపతిలో చూశాను. తిరుపతి సీటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన జంగాలపల్లి శ్రీనివాస్ గారు కేటాయించారు. నిన్న రాత్రి ఈవినింగ్ అలా వచ్చింది వార్త, ఉదయాన్నే కన్ఫర్మ్ చేసినట్టు చెప్పారు. సో ఇక్కడ తిరుపతిలో స్థానిక వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, మాకు స్థానికులకి ఇవ్వండి అంటే ముందుగా మాట్లాడలేదనే విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పాము, ఇవ్వలేని వాళ్ళు కూడా చెప్పాము, అలా ఇవ్వని వాళ్ళు కూడా తప్పు ఉన్నారు. కొత్త అసంతృప్తి శాఖలు వచ్చాయి, మళ్ళీ ఏదో మంచిగా మాట్లాడి సెటిల్ చేశారు. కొన్ని చోట్ల అధినేతలు ఎంటర్ అయ్యి దీన్ని పరిష్కరించి ఉండాలి. అయితే ఇవన్నీ సహజమే రాజకీయాల్లో. ఎలక్షన్ టైంలో మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఈ అసంతృప్తి శాఖలన్నీ కూడా అణిగిపోతాయి అని అనుకుంటున్నాము. ఎందుకంటే వారికి చిన్న డౌట్ ఏంటంటే, సాధారణంగా ఇదిగో సరే అభ్యర్థులు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళ పార్టీలో వాళ్ళ అసంతృప్తులు ఉంటాయి. కానీ మీకు ఇట్లాగా మేము ఈ సీట్లు ఇవ్వబోతున్నాము అని చెప్పి లోకల్ లీడర్లను పిలిచి చెప్పలేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేశారు సార్, ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేశారు. మరి చెబితే ఎందుకు ఈ ఘర్షణలు వస్తున్నాయి పిఠాపురంలో? ఎలా ఉందంటే, ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతిలో ఆల్రెడీ మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. చెప్పిన ఇన్ఛార్జ్ ఉన్న వారు విజయవాడలో ఉన్నారు. ఇక్కడ లోకల్ కింది స్థాయి లీడర్లకి అంటే ఓపెన్ గా చెప్పాలంటే కొంత మీరు ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టండి అని అవతల నుంచి కోర్సు కూడా ఉంటుంది. అలా చేసేవాడు కొంతమంది, అభిమానంతో చేసేవాడు కొంతమంది, పూర్తిగా వైసీపీ వాళ్ళు పెట్టిస్తారా ప్రెస్ కాన్ఫరెన్స్? సార్ నా పదాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. వైసీపీ ఇక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఏదో మాకు సపోర్ట్ చేయండి అని ప్రెస్ మీట్ పెట్టండి, లేదా రిపోర్ట్ చెప్పండి చెప్తారు. అంటే మా సీట్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి సాయి గారు తిరుపతిలో పోటీ చేస్తారంటే
నాకు ఇస్తాను అనుకోండి, సాయి గారు ఫ్యాన్స్ కూడా అయ్యా నాకు సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టండి లేదంటే ఒక అసోసియేషన్ ఇవ్వని చెప్పి చెప్తూ సొంత నాయకులే గ్రూప్ చేత పెట్టిస్తారు మన కొంత ప్రొవోక్ చేయడానికి ప్రయత్నం చేయడానికి కొంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా జరిగింది. అలా కాకుండా మేము తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సీట్లన్నీ చెప్పేశాం. ఆల్మోస్ట్ ఆల్ పలానా సీట్ పలానాకి ఇస్తున్నాం, మీకు ఇవి ఇస్తున్నాం చెప్పేశారు. కాకపోతే సమన్వయం అనేది కొంచెం మిస్ఫైర్ అవ్వకుండా ఉండడం కోసం ఇతర పార్టీ నాయకులు సీట్లు కేటాయించేటప్పుడు కొంత 5 సీట్ల వరకు పవన్ కళ్యాణ్ గారు కేటాయించారు, రిమైనింగ్ పెండింగ్ పెట్టారు. సడన్లీ ఈ రోజు 10 సీట్లు 9 సీట్లు కేటాయించారు. వాళ్ళతో ముందే మాట్లాడలేదు, మాకు సమాచారం లేదు, ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం. కాబట్టి ముందే మాట్లాడుకుంటే ఇప్పుడు మా తిరుపతి లాంటిలో గాజువాకలో పుట్టపర్తో లేదంటే పెనమలూరు ఇట్లాంటి విషయాలు జరుగుతున్న వెళ్ళినప్పుడు కొంత లీడర్స్ ఫోన్ చేసి చెప్పడం వల్ల అసెంబ్లీ తగ్గే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే కొనుగోలు ఏరియాలో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కాదు కానీ కొనుగోలు ఏరియాలో వాళ్ళు ఇక్కడ మేము పోటీ చేయాలని నెట్వర్క్ బలంగా చేసుకుంటారు, ఖర్చు పెట్టుకొని బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ చేసుకొని కొంత ఏదో వాళ్ళ నయాన భయాన మాట్లాడుకుంటా చర్చలు వచ్చి ప్రచారంలోకి వెళ్ళిపోయింటారు. సడన్లీ లేదని చెప్పడంతో ఖచ్చితంగా మీరు అన్నట్టు అసమ్మతి రగుతుంది. ఆ అసమ్మతిని ఒకరోజు 10 రోజుల్లో పూర్తయ్యేది కాదు, ఒక 2 days లో మళ్ళీ కూర్చొని పెద్దలు కూర్చొని సర్దుబాటు చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంకా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా అనుభవంలోకి తీసుకొని ఈ సంఘటనలు కూడా తీసుకొని టోటల్ గా రప్చర్ కాకుండా రబల్స్ రానికుండా మాక్సిమం 175 కొట్టాలనేది మా ఉద్దేశం. దీంట్లో సిద్ధాంత పరంగా ఇంకో పరంగా ఏమి ఉండవు, ఎందుకంటే వ్యక్తిగత భావోద్వేగాలే ఉంటాయి. ఎందుకంటే నాకు రాలేదు, నేను పోటీ చేయాలనుకున్నాను, నా లిస్ట్ లో ఉంది నా పేరు IVRs రాశారు, అలాగే సర్వేలో పెట్టారు, చివరాఖరణ తీసేశారు అని చాలా. ఇప్పుడు తిరుపతిలో పెట్టిన పేర్లు 4 పేర్లు వేరే పేరు, కానీ ఈ రోజు వచ్చిన పేరు వేరే పేరు. ఈ 4 పేర్లు ఎక్కడ IVRs కూడా లేదు. ఇట్లా కొన్ని సంఘటనలు ఉంటాయి, ఇవి ఖచ్చితంగా కొంత రిఫ్లెక్ట్ అవుతాయి, ఇటువంటి అసంశయాలకి బేస్ అవుతా ఉంది. కాబట్టి వస్తాయి, కామన్ ఎలక్షన్లు ఇవన్నీ కామన్ కాబట్టి ఫేస్ చేయాలి, తప్పదు. ఫేస్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు పోవడం కోసం ఈ 3 పార్టీలు ఒక వ్యూహంగా ముందుకెళ్తున్నాం. ఈ రోజు సాయంత్రం కూడా జాయింట్ యాక్షన్ కమిటీని ఇమీడియట్లీ పిలిచారు కూడా, ఇట్లాంటి జరుగుతున్నాయి. వాళ్ళు మరి కూర్చోన్నారు, ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పాలి. అలాగే ప్రకటించబోయే చెప్పండి సార్. సాధారణంగా మన రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటుంటాయి. గతంలో మనం 13 స్థానాలు బీజేపీకి ఇచ్చినప్పుడు ఇట్లాగే అసమ్మతులు వ్యక్తం చేసిన వాళ్ళు 3 రెబల్స్గా పోటీ చేశారు. ఆ రెబల్స్కి బీఫారాలు వచ్చినాయి. గతంలో 25 సీట్లప్పుడు కూడా అంతే జరిగింది. అంటే వాళ్ళకి ముందే బీఫారాలు ఇచ్చేసాం, మాకు తెలియదు అని చెప్పారు అప్పట్లో తెలుగుదేశం. అంటే అక్కడ ఒకే కూటమి తరపున 2 అభ్యర్థులు ఉన్నట్టయింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ. అట్లాంటిది ఏమన్నా ఇప్పుడు జరగబోతుందా సార్? 99.9% 100% జరిగే అవకాశాలు లేదు. కాకపోతే ఈ అసంతృప్తి అయితే ఉంటుంది, నాకు మీద కోపం నీ మీద కోపం ఉంటుంది. రెబల్స్ పెట్టి రెబల్స్ బీఫామ్లు ఇచ్చి ఆల్రెడీ ముందే ఇచ్చేసామనే మాటలైతే ఆల్రెడీ చెప్పేశారు. ఆ విషయం జాయింట్ యాక్షన్ కమిటీ కూడా చెప్పారు, మనం కూడా వేరే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడ కూడా ఈ విషయం డిస్కస్ వచ్చింది. వేరే మీలాగానే వేరే వాళ్ళు ఈ అపాయింట్ రద్దు చేసినప్పుడు చెప్పిన వాళ్ళకి తప్ప ఒక్క ఫామ్ కూడా ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. 3 పార్టీలు పొద్దుధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో జరిగిన విషయం మీరు చెప్పిన అంటే గతంలో చెప్పిన విషయాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. మా తిరుపతిలో కూడా వ్యక్తి మాట్లాడేది టెలికాన్ఫరెన్స్ లో. కాబట్టి అలా జరగడానికి లేదు అని ఖచ్చితంగా ఎరగేసేశారు. కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పాత కొత్త కలయికల్లో పార్టీలో ఉన్నటువంటి ముందు చూపుతో ఆలోచించిన కొంతమంది ఆస్పిరెంట్స్ మధ్య ఉన్న సమస్యలకి ముందుగా మీరు అన్నట్టు ప్లాన్ఫుల్ గా చేస్తుంటే మాత్రం ఇవి రావు. ఇవి వచ్చినా కూడా తీగపుల తుఫాన్లాగా పోతాయి అనుకోండి, ఎందుకంటే పెద్ద సీరియస్ అయిన కేసులు కాదు. కాకపోతే పెనమలూరులో ఎవరు పెట్రోల్ పోసుకున్నారంట జనరల్ గా జరుగుతుండే అభిమానులు, అవి మళ్ళీ తీసేయటం మాట్లాడి జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మా పార్టీకి సీట్ రాలేదు కలిగి వెళ్ళిపోవట్లా, రాజీనామా చేసి వెళ్ళిపోవట్లా, ఇక్కడే కొట్లాడుతున్నా మాకే కావాలి మాకు కావాలి అంటే అదొక ప్లస్ పాయింట్ అనేది మాకు అర్థమవుతా ఉంది. సో గెలుపు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అవుతుందనే ఉద్దేశంతో అందరూ ఆశాభావాలు ఉన్నారు. కాబట్టి ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. ఆ యత్నాల్లో కొంత మీరు అన్నట్టు కొన్ని పాళ్ళు పెరుగుతున్నాయి. నాకే ఇవ్వండి, అది చేస్తాను బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉంటాయి, దౌర్జన్యం ఉంటుంది, అలాగే డిమాండింగ్ ఉంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది. సో వీటిలో టోటల్ గా ఏంటంటే ఎవరు గెలుస్తారు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే విధంగా సీట్లు సర్దుబాటు చేయడానికి 3 పార్టీలు యూఫ్ కమిటీకి ప్లాన్ చేస్తున్నాయి. ఇంకా ప్రకటించబోయే మేము కూడా ఇంకా దాదాపు 16 సీట్లు ప్రకటించాలి. మిగిలిన తక్కువ బీజేపీ కూడా ఇంకా ఏం చెప్పలేదు, జనసేన కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వీటిలో ఇంకా రానికుండా చూడడానికి ఇది ఒక అనుభవంగా గుర్తొస్తుందని మేము అనుకుంటున్నాం. రైట్. పార్థసారథి గారు ఏమనుకుంటున్నారు? అసలు భారతీయ జనతా పార్టీ పాత పద్ధతిలో ఉందా, ఇప్పుడు కొత్త పద్ధతిలో పొత్తు పర్ఫెక్ట్ గా ఉందా?
నమస్కారం అండి. ఇక్కడ కొంచెం సిగ్నల్ బాగా లేదు, అందుకని వీడియో నేను ఆన్ చేయడం లేదు. ఆన్ చేయండి, పర్లేదు. ఎంతవరకు కనబడుతుంది అవడం లేదు సార్, అది మొత్తం అది ఆఫ్ అయిపోతుంది. నేను 2 సార్లు చేశాను. ఓకే ఓకే సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి మేము ఒకటే మాటే చెప్తున్నాం, ఇప్పుడైనా అప్పుడైనా ఒకటే మాటే, మిగతా పార్టీల మాదిరి కాదు. మేము ఇంతసేపు ఏం చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మా కోరికలు చాలా ఉంటాయి. మేము నిన్నటి వరకు కూడా మొత్తం ఇండిపెండెంట్ గానే వెళ్ళాలనే ప్రయత్నంతో అన్ని కూడా చేసాం. బట్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరం ఉంది అనుకున్నప్పుడు ముందు ఒకటే మాట చెప్తున్నాం. గతంలోనూ 1999లోనూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషన్ బాగుంటేనే రాష్ట్రాలైనా జిల్లాలైనా నియోజకవర్గాలైనా బాగుంటుంది అని నమ్మే పార్టీ మాది. సో దేశం యొక్క అవసరం ఏముంటుంది అనేటువంటిది ఇక్కడ రాష్ట్రాలు నిర్ణయించలేవు. రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైనటువంటి అవసరాలు ఉంటాయి, కానీ అవన్నీ జాతీయ అవసరాలకు ముడిపడి ఉండాలి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది. కాబట్టి జాతీయ అవసరాల దృష్ట్యా ఏమొచ్చింది అనేటువంటిది ఇక్కడ రాష్ట్రంలో కూర్చొని మనం అంచనా వేయాలంటే ఇది జరిగేటువంటి కబడి కాదు, వాస్తవంగా ఉండదు. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కూడా నేటివి ఇంకా ఏమేమి వస్తాయనేటువంటివి కూడా చూస్తాం. అయితే మాకున్నటువంటిది ఏంటంటే ఏమైనా సరే మిగతా పార్టీల మాదిరి ఈ రోజే ఏదో అయిపోతుంది, ఈ రోజే అవుతుంది అని మేము అనుకోవడం లేదు. 100% ఈ యొక్క కలయిక ద్వారా దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అయితే మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం సార్. రైట్. వీరశంకర్ గారు ఏమనుకుంటున్నారు? ఈ అసమ్మతులు అసంతృప్తులు వ్యూహాత్మకమా సహజ సిద్ధమా? వ్యూహాత్మకం అయితే కాదు కానివ్వండి, సహజ సిద్ధం కూడా కాదని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంత పూర్తిగా వ్యూహం అంటే 2 వైపులా ఉండాలి. వ్యూహం ఎలా ఉండాలి అంటే మనం ఎక్కడ కనీసం ప్రధాన అభ్యర్థి పార్టీ జనసేన అధ్యక్షుడు మీకు అన్నిటికీ ఈ కూటమి బలపడటానికి, కూటమిని తీసుకురావడానికి అన్నిటికీ కారకుడైన జనసేన ఆయన పోటీ చేసే చోట, ఆయన అభ్యర్థిత్వం ప్రకటించిన చోట మీరు ఈ రకంగా రాద్ధాంతం చేస్తున్నారు అంటే అది అసలు ఏమనుకోవాలి? పార్టీ ఏమన్నా అపరిపక్వమైన పార్టీయా, కొత్తగా వచ్చిన పార్టీయా? కాదు కదా. మీరు ముందుగా చెప్పుకోవాలి కదా. ఆయన దగ్గర ఉంటే మీరు మిగిలిన 21 స్థానాల్లో వీళ్ళు పోటీ చేసే చోట మీరు ఎట్లా వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకోవాలి. ఇది అని ఈ జన సైనికులు కానీ కాపు నాయకులు కానీ వీళ్ళంతా ఆలోచిస్తున్నమాట. ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకమే అనే వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే జనసేనాని గెలిస్తే వీళ్ళు జనసేనకు సంబంధించిన లేకపోతే కాపులకు సంబంధించిన నాయకులందరూ పోలరైజ్ అవుతారని గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళని కొంతమందిని అసలు టికెట్లే ఇవ్వకుండా నాంచుడు ధోరణితో అంటే డ్రాగ్ చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిని వీటన్నిటిని చూసి ఆలోచిస్తూ గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గుంటూరు పార్లమెంట్ కింద కాపులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించిన పరిస్థితి. మిత్రధర్మం అనేది 2 పార్టీలకు ఉండాలి. ఓ పక్క జనసేన అయితే మిత్రధర్మం పాటిస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా చోట్ల వాళ్ళు టీడీపీ పోటీ చేసే చోట జన సైనికులు కానివ్వండి, కాపులు కానివ్వండి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళే ముందెళ్ళి వాళ్ళకన్నా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ ఒక్క జనసేన పోటీ చేసి అభ్యర్థి పోటీ చేసే చోట వీళ్ళు స్వతంత్రంగా వస్తున్నారు అనేది అవాస్తవం. రావట్లేదు అనేది చెప్పుకోవాలి. కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారే చెప్పాలి. ఇది వ్యూహాత్మకం అయితే ఇదే కనుక సరి చేసుకోకపోతే, నేనైతే ఏ పార్టీకి దీనికి ఇదిగా చెప్పలేదు, ఇలాంటి పరిస్థితులను కనుక సరి చేసుకొని ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కట్టడి చేయకపోతే ఆ ఫలితాలు కూడా టీడీపీకే ఎక్కువ నష్టపడే పరిస్థితి ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. వెంకటరెడ్డి గారు ఏముందంటే జనసేన రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. సాయి గారు నా వాయిస్ వినపడుతుంది? చెప్పండి. సాయి గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మొన్న మేము దఫాలుగా అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఒకటి అర చోట సీట్ రానటువంటి వాళ్ళు మా పార్టీని తిట్టి వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం, మేము ముందే కొన్ని చోట్ల లేదని చెప్పినప్పుడు వెళ్ళిపోయినటువంటి సందర్భం,
లో తెలుగుదేశం మాట్లాడినటువంటి వర్షన్ ఏంటి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వర్షన్ ఏంటి? నేనైతే కామన్ గా సీట్ రానప్పుడు అసంతృప్తులు ఉంటాయని జనరల్ గా మాట్లాడదాం, ఇది ఒక వర్షన్. బట్ మా పార్టీలో మేము ముందే లేవని చెప్తే కోటరెడ్డి గారికి కానీ, లేదంటే ఉండవల్లి శ్రీదేవికో, లేదంటే ఆనంకో, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికో సీట్లు లేవంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెళ్తే, ఇదిగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వాళ్ళు వచ్చేసారు మా పార్టీలోకి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు. పాదసారథి గారికి సీట్ లేదనంటే ఆయన తెలుగుదేశంలోకి వెళ్తారు, చూడండి అసలు వైసీపీ నుంచి క్యూ కట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజు మీ తెలుగుదేశం ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు ఎక్కడైనా ఒక పార్టీలో సీట్ రానప్పుడు అసంతృప్తి ఉంటుంది, దాన్ని మేము అదే విధంగా మాట్లాడుతాం. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు గారిని లంబూతులు తిడుతున్నారు. సాక్షాత్తు పిఠాపురంలో మహిళలు చంద్రబాబుని, లోకేష్ లంబూతులు తిడుతూ ఆ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసేసి మొత్తం తీసుకెళ్లి జెండాలన్నీ తగలబెట్టేసి తెలుగుదేశం పార్టీ అదే విధంగా పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడలేదంటే నువ్వు భీమవరంలో ఏడవలేకపోయావు, గాజువాకలు ఈ మహిళలు ఇంతకంటే వేరే లాంగ్వేజ్ లో మాట్లాడారు, మనం డిబేట్ లో మాట్లాడలేము. తెలుగుదేశం మహిళలు మాట్లాడింది. నిజంగా ఇప్పుడు మంగళగిరిలో జనసేనకి కాకుండా తెలుగుదేశానికి అనౌన్స్ చేశారు సార్, అక్కడ జనసేన వాళ్ళు ఎందుకు గొడవ చేయాల? మరి అంటే మీద కన్విన్స్ చేసి అక్కడ ఆల్రెడీ మంగళగిరి ఇస్తారని ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు కదా మీరు పొత్తు ధర్మంలో. కానీ మీరు పిఠాపురంలో అనౌన్స్ చేసేటప్పుడు మరి అక్కడ స్థానికంగా మొన్నటిదాకా అంతకుముందు ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ, మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి అదే వర్మ గారిని కూర్చోబెట్టి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము ఇస్తున్నాం పొత్తు ధర్మంలో మీరు చేయాలని ఎందుకు చెప్పలేదండి? అంటే ఇక్కడ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూశారు కదా, వాళ్ళు మొత్తం అన్ని మీడియా ఛానల్స్ లో ఏంటి అప్పుడే పవన్ కళ్యాణ్కి మొదలైన అసంతృప్తి. పిఠాపురంలో ఎలా గెలుస్తాడో చూస్తామంటున్నా తెలుగుదేశం నాయకులు. ఎవరో తెలుగుదేశం చోటామోటా నాయకులు కాదు సార్, మొత్తం వర్మ గారి ఆఫీస్ నుంచి ఆయన అయితే నేను బ్యానర్లు కూడా కట్టాడు అక్కడ ఇండైరెక్ట్ గా. ఇక్కడ ఎవడో స్థానికుడు కాకుండా ఇక్కడ ఎవరు వస్తారో చూస్తాం, స్థానికులు కాకుండా ఇక్కడ సీట్ ఎవరికి ఇస్తే చూస్తాం అని చెప్పి వేరే విధంగా బ్యానర్లు కట్టారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇందా మీరు ఇంట్రడక్షన్ లో అడిగారు శ్రీనివాస్ చౌదరి గారిని, మళ్ళీ అక్కడ మీరు పోటీ చేసే స్థానాలు అదే మీ కూటమి పోటీ చేసే స్థానాల్లో మళ్ళీ మీరు బీఫామ్లు ఇచ్చి పోయినసారి లాగా చేస్తారా అని చెప్పి. ఎందుకు చేయడు? చంద్రబాబు నాయుడు నమ్ముతారు ఎవరన్నా? 24 అక్కడి నుంచి 21 వచ్చింది, 21 నుంచి భీమవరం అభ్యర్థి తెలుగుదేశం నుంచి వెళ్ళి జనసేనలో జాయిన్ అయిపోతారు. ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి సార్? నేను శ్రీనివాస్ చౌదరి గారిని అది అయిపోగానే భీమవరం తెలుగుదేశం అభ్యర్థి జనసేనలో జాయిన్ అయ్యి మిమ్మల్ని ఒక మాట మాట్లాడు, ఆయన అక్కడ క్యాండిడేట్. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన క్యాండిడేట్ ఈ రోజు ఆయన పెట్టుకొని పవన్ కళ్యాణ్ నా ఊపిరి, పవన్ కళ్యాణ్ నా ప్రాణం, పవన్ కళ్యాణ్ నా ఆశయం, ఏదో మొత్తం సినిమా డైలాగ్ 20 వదిలాడు. నిన్నటిదాకా మీ తెలుగుదేశంలో ఉన్న గంటా నరహరి ఈ రోజు జనసేనకి వెళ్ళిపోతాడు, జనసేన నుంచి ఎక్కడో పోటీ చేయబోతున్నాడు. దీనికి ఇండికేషన్స్ ఏంటి సార్? అంటే తెలుగుదేశం పార్టీకి లోని వ్యక్తులే జనసేనలో పంపించి జనసేన నుంచే పోటీ చేస్తున్నారు, ఇది ఒక పాయింట్. రెండోది, మరి మీరు అదే పవన్ కళ్యాణ్ మీద మరి మీకు నిజంగా ప్రేమ ఉంటే, ఎందుకంటే మీరంటే ప్రేమ పవన్ కళ్యాణ్కి విపరీతమైన ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు సొంత కొడుకు ఎంత ప్రేమ ఉంటుందో నిజంగా పవన్ కళ్యాణ్ కూడా అంత ప్రేమ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే. అందుకని ఆయన త్యాగం చేస్తాడు. త్యాగాలు అవసరమైతే ఆయన ఇప్పుడు పొద్దున పిఠాపురం నుంచి తప్పుకొని వర్మ గారిని కూడా నిలబడమంటాడు జనసేన నుంచి. ఆ త్యాగం చేసినా కూడా ఆశ్చర్యపోవట్లేదు. అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మీద మరి మీరు ప్రేమ చూపించేటప్పుడు ఆ 21 సీట్లో మరి మీ నియోజకవర్గంలో కూర్చోబెట్టి ఇదిగో మీకు వర్మ గారు మీకు లేదు పలానా చోట సీట్ ఇస్తున్నాం. ఎందుకంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారి దగ్గర వచ్చినప్పుడు బుచ్చి చౌదరి గారికి అదే సీటు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని పోటీ చేస్తారు. జనసేన మాత్రం అవసరమైతే కందులు దుర్గేష్ ని నిడదవోలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మార్చొచ్చు. లోకల్ నిడదవోలు నాన్ లోకల్ అతను, రాజమండ్రి లోకల్, బట్ నాన్ లోకల్ నిడదవోలుకి మార్చొచ్చు. మరి ఇప్పుడు మీరు వర్మ గారిని కూర్చోబెట్టి మరి అది ఎందుకు చేయాల? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. రెండో అంశం వచ్చేటప్పటికి సార్, మేము అంతకు ముందు కూడా మీ డిబేట్ లోనే అన్నాం సార్, మాది చాలా తక్కువ ఉంది సార్ అసంతృప్తి, ఎక్కడో 1-6 సీట్లు రాని వాళ్ళు. ఎందుకంటే మేము దాదాపుగా 70-80 చేంజెస్ చేస్తే ఒక 7-8 మంది వెళ్ళిపోయారు సార్, అంతకంటే ఎక్కువ లేదని చెప్పాం. బట్ వీళ్ళు మొన్న ఫస్ట్ దఫాలో ఎన్నో మనం చూసాం ఎంతమంది రచ్చ చేశారు. అదే విధంగా ఇప్పుడు రెండో దఫాలో చూసాం 34 చోట్ల వీళ్ళు ఈ రోజు చేస్తే దాదాపుగా 15-20 చోట్ల. ఈవెన్ లోకేష్ యువగలంలో ప్రామిస్ చేసిన వాళ్ళకి సీట్లు లేవు, వాడుకున్నాడు యువగలంలో వాళ్ళని. ఎవరిని? ప్రొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ రెడ్డి, అలానే జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు, అలా మా తమ్ముడు కొడుకు ఎవరు ఉన్నారు కదా సార్, భూపేష్ రెడ్డి, వాళ్ళకి సీట్లు ఇస్తానని ప్రామిస్ చేశాడు ఆయన యువగలంలో. సో వాళ్ళ చేత యువగలంలో డబ్బులు ఖర్చు పెట్టించారు, వాళ్ళకి సీట్లు లేవు వల్ల. ఇప్పటికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమి తరపున చేస్తున్నప్పుడుగా మరి మీరు ఎందుకు ఇప్పుడు వరకు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పలేదు? ఇప్పుడు మేము బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నారు కదా, ఈ సీట్లు త్యాగం చేస్తామని. మీరు బీసీలకు సీట్ ఇస్తామని చెప్పారంట మొన్నటిదాకా. ఎవరు? పల్లి రంగనాథ్ రెడ్డి గారు వాళ్ళ కోడలికి ఇచ్చారు కదా అప్పుడు సీటు పుట్టపర్తిలో.
మరి ఇప్పుడు బీసీలకు ఇవ్వలేదని వాళ్ళు అక్కడ. దీన్ని ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబుతున్నారని వాళ్ళ మీడియాలో రాస్తున్నారు సార్. ఇందాక నాకు ఇంతకంటే బూత్ ఇంకోటి అనిపించలా. ఏది వీళ్ళ ధర్నాల వెనకాల మేము ఉన్నామంట, ఏది వర్మ గారి వెనకాల మేమే ఉన్నాం, ఆయన బోడి ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టే వెనకాల మేమే ఉన్నాం. సార్ అంతేనా? ఎందుకు చేర్చుకోవట్లేదు మీరు వాళ్ళని? సార్ అంటే ఇప్పుడు మీ వాళ్ళు అయితే పార్టీలు మారేసి అటు వెళ్ళిపోయారు, తెలుగుదేశం వైపుకి కొన్ని సీట్లు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రావట్లేదంటే ఏంటి, అక్కడే కూర్చోబెట్టామని కథ నడిపిస్తున్నారా? మా పార్టీలో ఉన్న ఆదిమూలంకి వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చారు, మా పార్టీలో ఉన్న పార్థసారథికి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, కోటంరెడ్డికి ఇచ్చారు, కేసినేని నానికి మీరు ఇచ్చారు, అట్లాగే ఇప్పుడు ఏలి నాని చేర్చుకున్నారు, ఇస్తున్నారు, స్వామిదాస్కి ఇచ్చారు, ఉన్నాయి అటు ఇవాళ ఇప్పుడే చేరారు గంట. 2 సీట్లు ఎవరికైతే కేసినేని నాని గారికి ఇచ్చాము, అలానే ఏలి నాని ఇప్పుడే చేర్చుకున్నారు కాబట్టి రేపు ఇప్పుడు మా దగ్గర ఒకటి సార్, మా దగ్గరకి కండిషన్స్ తో వస్తే జాయిన్ చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఈవెన్ మీకు ఫ్రాంక్ గా చెప్తాం, ముద్రగడ గారు కూడా అన్కండిషనల్ గా జాయిన్ అవుతున్నారు రేపు ఉదయం 10:30కి. ఎటువంటి వాళ్ళకి మేము ఇది రాజ్యసభలు ఇస్తాం లేదంటే పెట్టారట కదా, ఏం పెట్టలేదు సార్. జనాలు ఇప్పుడు ఆయన ఇప్పుడు సీఎంఓలో జగన్ గారు కలవడానికి ఎంతమంది రావచ్చు సార్? పక్కన ఏ ఫంక్షన్ హాల్లోనో పెడతారు, కానీ ఆ హంగామా ఆయనకి అంత హంగామా ఇవ్వడం ఇష్టం లేక ఏమన్నా మీరు ఒంటరిగా రమ్మని చెప్పారా? అదే పొద్దున బూత్ పత్రికలో వచ్చింది సార్ ఆ వార్త. బట్ మీ బూత్ పత్రికలో వచ్చే వార్తల గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు ఏ విధంగా రాస్తారు. ఇప్పుడు ఒక 10 మందికో లేదంటే ఒక 6-7 జాయినింగ్ అప్పుడు వాళ్ళ వరకు అపాయింట్మెంట్స్ ఉంటాయి. సో ఆయన అందరితో కలిసి అందరినీ సీఎంఓ అపాయింట్మెంట్ అంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు కదా. రెండోది ఆయనే చెప్పారు, ఇంతమంది నేను తీసుకొని అక్కడికి తాడేపల్లి వెళ్ళలేను కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, నేను ఒక్కడనే వెళ్ళి జాయిన్ రమ్మన్నారు, అందరినీ భోజనాలు క్యారేజ్ తెచ్చుకోమని చెప్పారు, పులిహార పొట్లాలు బిర్యానీ పొట్లాలు తెచ్చుకోమని కూడా చెప్పారు పాపం. ఆయన అంతా బయలుదేరాక సీఎంఓ నుంచి చెప్పినట్టున్నారు, ఆగిపోయారు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంకా నయం సార్, మీరు వెళ్ళి ముద్రగడ గారిని ఎందుకు వేమిరెడ్డి గారిని వెళ్ళి ఆయన అక్కడే నెల్లూరులో కండవా కప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి, మరి మీరు అక్కడికి వెళ్ళి కప్పాలి కదా శుభ్రంగా. అసలు సంతోషం ఎలాగో ఆయన పర్యటన ఉంది కదా జగన్ గారిది, అందులో పెట్టేస్తే సరిపోయి ఉండేది కదా. ఒకటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆయన జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ మొన్న అనుకున్నారు, అది యాక్చువల్ ఈ రోజు అనుకున్న దాన్ని పోస్ట్ పోన్ అయింది, రేపు జాయినింగ్ అవుతున్నారు. సో ఇది క్లియర్. సో ఎవరికి దగ్గర మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇదిగో మేము సీట్లు ఇస్తాం, మీరు రండి, కండిషన్స్ పెట్టాలి, లేదా వాళ్ళు వస్తే 1-2 సీట్లు వేమిరెడ్డి గారికి, వేమిరెడ్డి గారు వాళ్ళ ఆవిడకి, వేమిరెడ్డి గారికి సీట్ ఇస్తాను, వాళ్ళ ఆవిడ కూడా ఇవ్వమంటేనే కదా, ఇవ్వాలంటే ఆయన పోయింది. సో మా దగ్గర ఈ బేరాలు లేవమ్మా అంటారు కదా. మీ దగ్గర కూడా కొడుకులకి ఇచ్చారు, తండ్రులకి ఇచ్చారు, ఇప్పుడు జయరెడ్డి కొడుకు ఇచ్చారు, మరి అట్లాంటివి చాలా మందికి ఇచ్చారు. అదేదో వాళ్ళ కుటుంబానికి ఒక్కళ్ళకే ఎందుకు తప్పు చేయాలి అంటే మనకి బాగా ఇది కాబట్టి ఆపుంటారు. ఒక్క మాట, మా పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఖచ్చితంగా ఉంటది. పెద్దిరెడ్డి గారికి ఉన్నది అట్లానే, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీలో 2 సీట్లు ఉన్నాయి, బొత్స గారి దాంట్లో ఉన్నాయి. బట్ వేమిరెడ్డి గారికి అక్కడ ఆల్రెడీ రాజ్యసభ ఇస్తున్నాం, ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ కి పోటీ చేయడానికి చెప్పాం. ఆయన వాళ్ళ భార్యకి కూడా అడిగాడు, ఇంకో సీట్లు కూడా మార్చమన్నాడు, ఎన్ని కుదరవు అని చెప్పాం. అక్కడ తెలుగుదేశంలో ఆయనకి ఇప్పుడు కొవ్వూరు ఇచ్చారు, వాళ్ళ వారికి ఇంకో సీటు కూడా ఎక్కడ అకామిడేట్ చేస్తున్నారంట, రూప్ కుమార్ యాదవ్ అని మా పార్టీ వెళ్ళిపోయాడు. సో వాళ్ళ దగ్గర ఖాళీలు ఉన్నాయి కాబట్టి 2 కాదు 3 కానీ ఇస్తారు, వాళ్ళ దగ్గర అది ఉంటాయి. మా దగ్గర అయితే ఉన్నది ఖచ్చితంగా ఉన్నదే చెప్తాం క్లారిటీగా. రెండోది సాయి గారు 175 సీట్లని ఎల్లుండు అనౌన్స్ చేయబోతా ఉన్నాం. 175 + 25 ఇడుపులపాయలో. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మార్చి 17వ తారీఖు అనౌన్స్ చేసాం. ఈసారి ఒక రోజు ముందుగానే మార్చి 16, 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తి అభ్యర్థులు అంటే 175 + 25 ఒకేసారి అనౌన్స్ చేయబోతాం. రైట్. పార్థసారథి గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, భారతీయ జనతా ఇప్పుడు ఆ 2 సీట్లు అనౌన్స్ చేస్తేనే ఇంత ఘర్షణ జరిగింది, ఇప్పుడు మీకు ఇచ్చే సీట్లు అనౌన్స్ చేస్తే మరింత ఘర్షణ జరుగుతుంది కదా. క్రిందటిసారి మీకు మంచి అనుభవం కూడా ఉన్నట్టుంది కదా. ఈ లోపుగా మీకు ఇచ్చే సీట్లలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? బీజేపీ చేస్తుందా, వాళ్ళే చేసుకోవాలా? సార్, ఇక్కడ అసంతృప్తులు అనేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉంటాయి, దాంట్లో ఏం అనుమానం ఏమో. మీ దాంట్లో ఎట్లుంటాయా? మా దాంట్లో అట్లా ఉండదండి, అదే చెప్తున్నాను నేను. మా దాంట్లో ఈ స్థాయిలో అంతే. అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే తెలుగుదేశంలో అంతా ఎక్కువ అసంతృప్తి ఉందంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మీరు ఓడిపోతున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న పార్టీ కదా సార్, పెద్ద గొప్ప కింద లెవెల్లో క్యాడర్ ఉంది కదా, మీతో కంపేర్ చేసుకుంటే మీకంటే బెటరే కదా అని.
అదే అట్లా కాదు, మీరు ఆ కండిషన్ ప్రకారం చెప్తే అక్కడ పెద్దగా బలం లేదు కాబట్టి జరగలేదు అంటే, మీ దగ్గర ఏమి జరగలేదంటే మీ దగ్గర బలం లేదని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితుంది. వాళ్ళ దగ్గర ఎక్కువగా గొడవ జరుగుతున్నాయంటే వాళ్ళ దగ్గర బలం ఉంది అని ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది? అది కాదు కదా. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని పార్టీల్లో నాయకుల్ని ఎన్నికలు చేసే విధానం కానీ రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో మొత్తం అంతా ఉండేటువంటి వరకు కూడా మారల్ బేస్ గానే ఎక్కువ స్థానాన్ని తీసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఉండేటువంటి అవసరాల దృష్ట్యా తీసుకొని వచ్చేసేసి ఇక్కడ చెయ్యండి అని చెప్పేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారు. ఎస్, మేము అనేక రకాలైన అసంతృప్తి పడచ్చు. 99లో కూడా అసంతృప్తి పడ్డాం. మొత్తం అందరము కూడా కలిసి ఆ రోజు మేమందరం కూడా 99 ఎలక్షన్స్ లో లేదు, మేము ఇండిపెండెంట్ గానే పోటీ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో 3 రోజులు సభలు పెట్టుకున్నాం. కానీ కేంద్ర పార్టీ వచ్చి పలానా పరిస్థితుల దృష్ట్యా ఇది చెప్పి వివరించిన తర్వాత నేను చాలాసార్లు చెప్తుంటాను, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మా వరకు మేము అంతర్గతంగా ఏం చెప్పుకున్నా కూడా కేంద్ర పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మా దృష్టిలో ఏంటంటే పదే చెప్తున్నాము, దేశం బాగుంటే మాత్రమే రాష్ట్రాలైనా జిల్లాలైనా నియోజకవర్గాలైనా బాగుంటాయి. సో దేశ అవసరాల దృష్ట్యా ఏం జరగాలనేటువంటిది గతంలో కూడా నేను ఉదాహరణ చెప్పాను. దేశం అంటే తెలుగుదేశం బాగుంటాయినా? తెలుగుదేశం బాగుంటే కాదు సార్, మాకు చాలా దేశాలు బాగుండాలా, ప్రపంచ దేశాలు కూడా బాగుండాలా. ప్రపంచ దేశాలు బాగుండాలంటే మొట్టమొదటి భారతదేశం అనేటువంటిది బలోపేతం అనుకున్నది. నిన్ననే దేశం బాగుంటే దేశం బాగున్నట్టు ఏమన్నా ఉందేమో. అట్లే కాదు సార్, ఇప్పుడు అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి అన్ని చోట్ల యోగాడే పెట్టించాం. మొన్ననే ఉక్రెయిన్ వచ్చినప్పుడు నేను ఎక్కువసేపు తీసుకోను, లేదా నేను అంత ఎక్కువసేపు తీసుకోను సార్. నేను చాలా లిమిటెడ్ గా మాక్సిమం హాఫ్ మినిట్ లోనే చెప్తాను. అది రష్యాలో ఉండేటువంటి పుతిన్ కి నేను యుద్ధం, మీరు మా పక్కకు రండి అంటే, ఈ యుగం ప్రపంచంలో యుద్ధం చేసే యుగం కాదురా నాయన, ఫస్ట్ శాంతిగా ఉండు అని చెప్పారు. అట్లే మేము కూడా మిగతా ఎన్ని దేశాలున్నా ఎన్ని పార్టీలున్నా కూడా భారతదేశం జగద్గురు స్థానంలో ఉండాలి, భారతదేశం ఐకమత్యం ఉండాలి. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంటేరియన్స్ గా, మీకు తెలుసు చట్టాలు మేము తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మేము చట్టాలు చేయలేకపోయాం. ఎప్పుడైతే మాకు సఫిషియెంట్ సీట్లు వచ్చాయో ఖచ్చితంగా మేము చట్టాలు చేసాం, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసాం. సో ఈ రోజు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా పార్లమెంటు సీట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా మన చట్ట వ్యవస్థలో ఈ రోజు కూడా మాకు రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ లేదు. ఆ మెజారిటీ వచ్చినప్పుడే ఇంకా బలమైన చట్టాలని, ఆర్థికపరమైన డెవలప్మెంట్ చేసే చట్టాలు, కాబట్టి ఆ అవసరాల దృష్ట్యా కేంద్ర పార్టీ ఏదైనా చెప్పినప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దేశం కోసం కేంద్ర పార్టీ చెప్పిండే మాటలు వింటారు. ఎవరైనా మధ్యలో అసంతృప్తులు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అది పార్టీ ఇదివరకు మీ టైంలో జరిగినటువంటి తరహాలో పార్టీ నడిపిస్తున్నట్టుందా రెబల్స్ ని, లేకపోతే న్యాచురల్ అనుకుంటున్నారా? అట్లా ఏం లేదండి, ఇది న్యాచురల్ గానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుందంటే సార్, ప్రతి ఒక్కరు 5 ఏళ్ల పాటు అంటే మీ టైంలో చూశారు కదా, చివరిలో మళ్ళీ అప్పుడు 25 స్థానాలప్పుడు రెబల్స్ గా ఏపించారు, మొన్న దీనప్పుడు కూడా 13 అప్పుడు కూడా రెబల్స్ గా ఏపించారు కదా, అట్లాంటిది అనుకుంటున్నారా ఇది, లేకపోతే న్యాచురల్ అనుకుంటున్నారా? లేదా ఈసారి ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది. అంటే అప్పట్లో మేము ఆ కామెంట్ కూడా చేసాం, వాస్తవంగా జరిగిండేటువంటి కూడా అదే. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 20 ఇచ్చిండే 24 సీట్లు కూడా రెబెల్స్ కారణంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతే మాకు బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉన్నింది అనేటువంటి విషయం ఆ రోజు వాస్తవం అని కూడా చెప్పాం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా బలంగా ఉంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు కూడా మీరు చూసింటారు, వారు వచ్చి ఒక 3 రోజుల పాటు అక్కడ ఉండి కన్విన్స్ చేసి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు మారారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మారారు అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర పార్టీ కూడా ఒప్పుకుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి సార్, పొరపాటున వాళ్ళు మారలేదు అనుకోండి, నష్టం 99లో జరిగిండేటువంటిది ఎట్లా తర్వాత 2004లో ఎట్లా జరుగుతుందో అట్లా తెలుగుదేశంకి జరుగుతుంది తప్ప మాకంటూ పోయేదేం లేదు. మేము ఇంకా పార్టీని బలపరుచుకునే మరో 5 ఏళ్ళు ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప భారతీయ జనతా పార్టీకి వాళ్ళెవరో చేస్తే అవుతుంది వీళ్ళెవరో చేస్తుంది అనేటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉన్నప్పుడు లేదు, ఈ రోజు 400 సీట్లు వచ్చినా కూడా ఉండదు. ఒకే సిద్ధాంతం ఒకే పద్ధతిలో ఉంటామండి. రైట్. ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు, ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు సరే జనసేనకి ఇచ్చిన పిఠాపురం మీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, 2-3 రోజుల నుంచి వర్మ లాంటి వాళ్ళు హోర్డింగ్స్ కూడా పెడుతున్నారు లోకల్ వాళ్ళకే సీట్లని, అది మీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మీ వాళ్ళకి తెలిసిన చోట్ల ఎందుకు సంఘర్షణ వస్తుంది? ఇప్పుడు దేవినేని ఉమా పెనమలూరు వస్తానంటే అక్కడ గొడవ పట్టం కావచ్చు, లేకపోతే పుట్టపర్తిలో జరుగుతున్నది కావచ్చు, ఇవి
వాళ్ళకి ముందే చెప్పలేదా అక్కడ కూడా, లేకపోతే చెప్పినా కూడా వాళ్ళు ఇట్లాగా అసంతృప్తి వ్యక్తం చేయాలని ప్రిపేర్ అయ్యి ఉన్నారా? లేదు, ఆల్రెడీ పెనమలూరు విషయం అలాగే ఉమా గారి విషయం అయితే వాళ్ళతో మాట్లాడారు సార్, మాట్లాడి చెప్పారు కూడా. చాలా మంది ఒప్పుకున్నారు. అయితే ఆస్పిరెంట్లు మేజర్ గా ఉండే ఆస్పిరెంట్లు కాన్ఫరెన్స్ కి 4, 5 మంది 6 మంది కూడా ఉంది. మెయిన్ 1, 2, 3 పొజిషన్ లో పిలిచి మాట్లాడారు. 3, 4, 5, 6 పొజిషన్ వాళ్ళు చెప్పమని చెప్పారు. దీంట్లో ఏమైందంటే పోటీ పెరగడం అనేది ఒక పాయింట్ అయితే, కన్విన్స్ అయిన వాళ్ళు గుమ్మని ఉన్నారు. కన్విన్స్ కాకుండా వీళ్ళు గీలేదు కాబట్టి నాకు గీలేదు కాబట్టి ఇంకోటి నాకు అవకాశం ఉందేమో అని ప్రజెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఏదేమైనా సరే అనుకుంటా ఏంటంటే సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలపాటి రాజా ఉన్నారు అనుకోండి, అక్కడ ఈ 5 ఏళ్ల నుంచి కష్టపడి ఉంటాడు, అంటే డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు కదా. కనీసం ఇవాళ పార్టీ నడపాలంటే ఏడాదికి చీఫ్ అండ్ బెస్ట్ ₹1 కోటి ఉంటుంది. 5 ఏళ్ల నుంచి అంటే ఒక 5 కోట్లు చీఫ్ అండ్ బెస్ట్, ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటుంది. కార్యకర్తకి డబ్బులు ఇవ్వాలా, కష్టపడేటప్పుడు ఏదైనా సభలు పెట్టినప్పుడు, ఈ పెట్టినప్పుడు, అవి పెట్టినప్పుడు, శంకరావాలు, రాకదలు రాలు, ఇట్లాంటి ఆయా డబ్బులు వాస్తవంగా ఇప్పుడు వైసీపీ ఏం చేస్తున్నదంటే కొన్ని చోట్ల అట్లాగ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో పాత వాళ్ళకి ఇప్పించేటటువంటి పని అట్లా చేస్తుంది అన్నటువంటిది ఒక వాదన ఉంది. అట్లాగా మన దగ్గర కన్విన్స్ చేయలేకపోతున్నామో, లేదా పార్టీ ఇవ్వడమో డబ్బులు అట్లాంటిది ఏదైనా చేయాలి కదా. అంటే ఈ పదం బహిరంగంగా ఒప్పుకోనేది, కానీ అట్లాగా ఆ నష్టపోతాం, ఇంతవరకు డబ్బు ఖర్చు పెట్టుకున్నాం సీటు రాలేదు అంటే వచ్చే అసంతృప్తి ఉంటుంది కదా, అయ్యో సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అది ఏమైనా చేస్తున్నాడు. పాప బోడి ప్రసాద్ చూస్తే బోల్డ్ అంత చేస్తున్నాడు, అప్పులు చేసి ఉన్నట్టున్నాడు ఆయన. సార్ ఇక్కడ నాకున్న సమాచారం ఏంటంటే, మీరు చెప్పిన యాంగిల్లో కాకుండా పార్టీలో కష్టపడి కొంత డబ్బు ఖర్చు పెట్టి అలాగే నాయకత్వ లక్షణాలని పార్టీ ఉపయోగపడతాడు, ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, అఫీషియల్ గానే మీకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవులు ఇచ్చే అవకాశం ఉంది, కాస్త ఆగండి అని ఓపెన్ గా కొంతమంది చెప్పారు. పలానా బలమైన నాయకుడు, ఆయనకి నివారణ ఇద్దాం, మీరు ఈ జనసేనకి ఇచ్చాం లేదా బీజేపీకి ఇచ్చాం సర్దుకోండి అని చెప్పిన ఒకరిద్దరు ఆగారు. వాస్తవం కూడా ఒప్పుకున్నారు కూడా. కానీ చెప్పిన తర్వాత కూడా తిరిగి ఇంటికి వచ్చిన ఊరికే ఉండరు కదా, నువ్వు అది చేసి ఎంత కష్టపడ్డావు, దానికి ఒప్పుకొని వచ్చావు, దీనికి ఒప్పుకొని అంటే లోకల్ గా ప్రొవోక్ చేసే విధానం కూడా కొంత ఉంటుంది. అయితే మీరు అన్నట్టు కాన్సెప్ట్స్ కి 5 మంది ఉండే 5 మందిని పిలిచి మనం బుద్ధగించలేము. మెయిన్ 1, 2, 3 పొజిషన్ ఉండే వాళ్ళని కొంత కన్విన్స్ చేస్తాం, వాళ్ళని సర్దుకోమని చెప్తే వాళ్ళు గుమ్మని ఉన్నారు. 4, 5, 6 మెంబర్లు ఉండే వాళ్ళు ఏంటంటే మాకు రాలేదు, వీళ్ళకి పక్క వెళ్ళిపోయారు కాబట్టి మాకు అవకాశం ఉంది కదా అని వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పార్టీ అల్టిమేట్ గా కూర్చొని మాట్లాడుతున్నారు, కొంత సర్దుబాట్లు జరుగుతున్నాయి. కానీ మేజర్ గా సమస్యలతో ఏమంటుందంటే పోటీ తత్వం. నేను ఇన్ని రోజులకు మీరు అన్నట్టు కష్టపడ్డాను, డబ్బులు ఇచ్చాను, కార్యకర్తలు కూడా పెట్టుకున్నాను, బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేశాను, ఓటర్ లిస్ట్ సర్టిఫై చేసుకున్నాను, మీరు అన్నట్టు ప్రచారాన్ని ఖర్చు పెట్టాను, సభలు ఖర్చు పెట్టాను అనే అంశం అనేది డామినేట్ చేస్తాం విషయం. అయినా సరే పిలిచి మాట్లాడు వారికి పదవులు కానీ ఇంకొక గుర్తింపు కానీ ఇవ్వడానికి పార్టీ డిసైడ్ చేసుకొని చెప్పింది. అలాగే చాలా సీట్లు పోయిన వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి పార్టీలో అధికారం వచ్చినట్టు చేయడం కోసం వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ ప్రొవోక్ చేయడం అనేది స్థానికంగా, ఎందుకంటే నా నాయకత్వం ఇన్ని రోజులు నిలబడ్డాను కదా, నాకు లేదా అని ఎంతో రకంగా బరస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది మామూలు అనుకుంటున్నాను నేను. అది తిరుపతిలో కూడా మాకు కూడా ఇక్కడ కూడా జరిగింది. తిరుపతిలో మాకు కూడా టీడీపీ రామారావు గారి సీటు ఇక్కడ తెలుగుదేశానికి వాళ్ళని తెలంతా వచ్చారు, మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడతారు, కామ్ అయిపోయారు. మళ్ళీ సాయంత్రం ఒకరితో వచ్చారు, మళ్ళీ కూర్చొని మీటింగ్ జరుగుతుంది, సర్దుకున్నా. అంటే ఖచ్చితంగా ఒక అంశం పైన కోరిక తీరలేదని ఆ యొక్క ఫీలింగ్ ఉంటది. అది ఎట్లా చోట దాన్ని బరస్ట్ చేసేస్తే రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు అలా అయిపోయిన వాళ్ళు మళ్ళీ సర్చ్ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, లోపల పెట్టుకొని బాధపడే కన్నా. కాబట్టి పెనమలూరు ఇంకోటి ఉమా గారితో అలాగే గజవాగతో లేదంటే అనంతపురం ఈ సీట్లన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మాకు 100% నమ్మకం ఉంది, మేము సర్దుబాటు చేసుకోగలం. తాత్కాలికంగా కోపాలు ఆవేశాలు ఉంటాయి, మాకు కాదనట్లేదు. కానీ మిత్ర ధర్మాన్ని ఒప్పుకోవాలి, మిత్ర ధర్మాన్ని కాపాడుకోవాలి. అటు వాళ్ళకి వీళ్ళకి సమస్య రాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా మా టీం కమిటీ ఉంది, చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడడం జరుగుతా ఉంది. అలాగే మిత్రులు చెప్పినట్టు లోకేష్ కొంతమందికి ఇచ్చారు హామీ, లేదు లోకేష్ కొంతమందికి ఇచ్చారు, అందుకే ఇవ్వలేదు. అలాగే కొన్ని పొత్తులు కొత్తగా వచ్చాయి, బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ తర్వాత రావటం, మళ్ళీ బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. ఆవిడ ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. లోకేష్ గారు ఏమో పాదయాత్ర ఖర్చు పెట్టుకున్నారు అనేది జనంలో జరిగే విషయాలు. అవన్నీ నేను ఓపెన్ గా మాట్లాడలేను. ఎవరికైతే హామీ ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా సమానమైన పదవి ఇంకో పార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అన్యాయం చేసే అవకాశాలు మాత్రం పార్టీ నాయకుల్లో కానీ ఎక్కడ లేవు. పార్టీ కోసం కష్టపడే ఎవరికైనా సరే న్యాయం చేస్తారని లిస్ట్ రాసుకుని కూర్చోండి మరి లోకేష్ గారు. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది సార్. రైట్. వీరశంకర్ గారు, ఇక్కడ ఈ అసమ్మతులు చల్లార్చడం అంటే ఎక్కువగా ఒకటి ఆర్థిక అంశం ఉంటుంది, రెండోది పదవుల అంశం ఉంటుంది. అక్కడ ప్రతిపక్షం దగ్గర అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రతిపక్షం ఇప్పుడున్న అధికార పక్షం దగ్గర అయితే అవకాశం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఫుల్లీ ఎక్విప్డ్. మరి వీళ్ళు ఇక్కడ సర్దుకుంటారా,
సర్ది చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందా? శంకర్ గారు మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఈ చల్లార్చడం అనేది మీ దగ్గర వచ్చేటప్పటికి ఇప్పుడు ఓ పక్కన పీక్ స్టేజ్ వచ్చింది అంటే ఈ లోపు అసమ్మతులు చల్లార్చుకుంటే, ఇప్పుడు మీరు కూడా మొన్న కొన్ని రోజులు వచ్చింది మీ దగ్గర కూడా 2-3 రోజులు ఘర్షణ వాతావరణం ఉంది. కొంతమంది అసలు శాంతం బయటికి వెళ్ళిపోయారు, ఏకంగా సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోయారు. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా సహజంగా అసంతృప్తులు ఉంటాయి. మీరు వాళ్ళని క్యాష్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా? లేసే కదా, అదే చెప్పాను కదా. దాంట్లో ఇప్పుడు వాళ్ళు వస్తాను అని ఎవరన్నా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, జిల్లా నాయకత్వాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారు. బట్ కండిషన్స్ చెప్పాను కదా, మా దగ్గర ఇప్పుడు అకామిడేట్ చేయడానికి ఏం లేవు. బట్ అవతల క్యాండిడేట్ కొంచెం నిజంగా బలమైన క్యాండిడేట్, అతని వల్ల ఉపయోగం ఉంటుంది అంటే రేపు పొద్దున అధికారంలోకి రాగానే మీరు వేరే రకరకాల పదవులు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్సీలో, చైర్మన్లో అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎవరైనా వస్తానంటే తీసుకునే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ ఏ రాజకీయ పార్టీ అయినా వస్తానన్నా వద్దనుకోదు కదా. సో ఇది జనరల్ గా ఉంటది. బట్ ఇక్కడ సీట్లు ఇస్తామని హామీతో అయితే మాత్రం ఎవరిని తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సీట్ రానప్పుడు మేము సీట్ ఇస్తాను ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. ఇదైతే క్లియర్ ఇండికేషన్ లో ఉన్నాం. రెండో అంశం వచ్చేటప్పటికి ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ అయిపోయింది సార్. 175 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. వేరే పార్టీలకు మేము ఇచ్చేటటువంటిది లేదు, మేము వేరే కండవా కప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. 2-3 కండవాలు భుజాన్ని వేసుకొని తిరిగే పరిస్థితి లేదు. ఒకటే కండవా ఒకటే జెండాతో ఉన్నాం. సో 175 ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే. ఎందుకంటే ఎల్లుండి అనౌన్స్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏదైనా 1 మార్పులు ఉన్నది కూడా నిన్న మొన్న మార్పులు చేర్పులు ఉన్నది చేసేసారు. సో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి మాకు అసలు కంపారిజన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇది కూడా అభ్యర్థుల్ని మళ్ళీ వారం సర్వేలు చేసి ఇంకా మార్పులు చేర్పులు చేస్తామని కూడా చెప్పారు. అట్లానే పీ గన్నవరం రాజేష్ కి ఇచ్చారు, మహాసేన రాజేష్. అది ఇప్పుడు మళ్ళీ అతనికి ఉందో లేదో కూడా కన్ఫర్మేషన్ కూడా ఇప్పటికి క్లారిటీ లేదు. కుసేపు లేదంటారు, కుసేపు ఉందని వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. 2 విజయవాడ సెంటర్లో బోండా ఉమ్మకి అనౌన్స్ చేశారు. రేపు భారతీయ జనతా పార్టీ విజయవాడ సెంటర్లో అడుగుతున్నాను అంటున్నారు. సో ఈ అన్ని బేస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఫైనల్ కాదు, బట్ మాది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినటువంటిది. సో మీరు అన్నట్టు నాయకులను తీసుకునేటటువంటి అంశం అనేది స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చూస్తారు. దాని బేస్ లో ఎవరైనా ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు ఉంటే అన్కండిషనల్, ఇక్కడ కండిషన్స్ లేకుండా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సో రేపు అధికారంలోకి వచ్చినాక ఏదో ఒకటి వాళ్ళని అకామిడేట్ చేస్తామని చెప్పి ఆ విధంగా ఉంటే తీసుకుంటాం. అంతవరకే ఉండదని మాత్రం మాకున్నటువంటి లైఫ్. రైట్, ఇక్కడ పార్థసారథి గారు, గతంలో 99లో కానీ 2014లో కానీ మీరు గెలిచిన స్థానాలు ఇప్పుడు వినబడుతున్నటువంటి స్థానాలకి చాలా తేడా ఉంది. ఇది మీరు అడుగుతున్న సీట్ల, వాళ్ళు ఇస్తున్న సీట్లు తీసుకుంటున్నారా? ఇలా కాదండి, చర్చలు జరిగాయి అనేక సందర్భాలకు సంబంధించి. మరి అడిగిండేటువంటి సీట్లు వేరే ఉండొచ్చు, వచ్చిండేటువంటి సీట్లు వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో ఎక్కడైనా సరే అక్కడ ఉండేటువంటి అసమ్మతులు అవన్నీ కూడా చెయ్యాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. తెలుగుదేశం కూడా ఇక్కడ ఉందండి పరిస్థితి అని. బీజేపీలో ఎలా ఉంటుందంటేనండి, మరీ హార్డ్ అండ్ కోర్ రూల్ గా ఉండదు. ఒకసారి వాళ్ళని కలుపుకున్న తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలకు కూడా గౌరవం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో విధి లేని పరిస్థితిలో ఉందనుకున్నప్పుడు మారుస్తారు, తప్పనిసరి అది. అదే మేము ఉండేటువంటిది ఏంటంటే ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. నేను పదే చెప్తుంటాను, అన్నిటికీ ఓవరాల్ గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందంటే నేషనల్ ఇంట్రెస్ట్ తో రకరకాలైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మేము దృఢమైన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే చాలా చోట్ల అట్లాంటి నిర్ణయాల్లో మరీ కఠినంగా అవతల పార్టీ వ్యవహరించినప్పుడు విడిపోయేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఇలాగే జరిగేది. 50-50 ఫస్ట్ అనుకున్నారు, లేదు మళ్ళీ 60-40 అన్నారు, దానికి బీజేపీ యాక్సెప్ట్ చేసింది. లేదు 30-70 అన్నారు, దానికి బీజేపీ యాక్సెప్ట్ చేసింది సమైక్యంగా ఉండాలని. ఆ 30% లో కూడా మేము ఇచ్చినవి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు బ్రేక్ చేశారు. అప్పుడు స్వతంత్రంగానే బీజేపీ అక్కడ వచ్చింది. అంటే స్వతంత్రంగా వచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేశహితం దృష్ట్యా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, అన్ని పార్టీలని కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. ఆ ఉద్దేశం దృష్ట్యా రకరకాలైనటువంటి పరిణామాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాంట్లో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకున్నారు సార్? ఎందుకంటే మొన్న మనం 4 రోజుల క్రితం డిబేట్లు అటెండ్ అయ్యాం. సాయిగారి డిబేట్ లోనే తెలుగుదేశం కుటుంబ అవినీతి పార్టీ, ఎట్టి పరిస్థితిలో కలిసే పరిస్థితి లేదు మీరు మాట్లాడింది. ఇప్పుడు కుటుంబ అవినీతి పార్టీ వల్ల నీతి పార్టీ, కుటుంబం లేని పార్టీ, కుటుంబాన్ని చూడని పార్టీ ఈ 10 రోజుల్లో మారిపోయిందా? లేదా దేశ హితం కోసం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు 100 రకాల సూచనలు చేసి ఏమన్నా యుద్ధాలను ఆపడానికి ఏమన్నా మంచి సలహాలు ఇచ్చాడా?
లేదంటే చెప్పండి, ఏంటి 10 చెప్పండి, రోజుల్లో మీకు చెప్పండి. ఏం చేంజ్ వచ్చిందని? రెండోది మీరు అన్నారు కదా సీట్ల విషయం కూడా. ఈ సీట్లు ఏ పార్టీలో వాళ్ళకి ఏ పార్టీలో చెప్తున్నారు మీకన్నా అవగాహన ఉందా? మీరు ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ దగ్గర ఇప్పుడు మీలాంటి వాళ్ళకి సీట్ ఇస్తే డెఫినెట్లీ మేము కూడా హర్షిస్తాం. ఎందుకంటే పాపం నిఖార్సైనటువంటి భారతీయ జనతా పార్టీ RSS కార్యకర్త మీరు, మీ పార్టీ కోసం ఎందాకైనా వెళ్తారు. కానీ ఈ రోజు వాళ్ళు ఇస్తున్న సీట్లు ఎవరికి సార్? సీఎం రమేష్ కి ఎంపీ సీటు, సుజనా చౌదరికి ఎంపీ సీటు, ఓ కొత్తపల్లి గీతాకి ఎంపీ సీటు. ఏ పార్టీ ఎవరు మనుషులు సార్ వీళ్ళందరూ? వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ మనుషులా? చెప్పండి. అంటే మీరు చెప్పండి, గుండెల మీద చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మనుషులే అంటే ఓకే. అసలు నాకు వేరే అబ్జెక్షన్ కూడా చెప్పను, క్యారీ ఆన్ అంటే అంతే. ఓకే, ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను ప్రజాస్వామ్యం అనేటువంటిది మళ్ళీ దేశహితం ప్రజాస్వామ్యం ఒక నిమిషం అండి. మీరు చెప్పేసారి ఇప్పుడు మీరు చెప్పేది కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. మేము ఈ నంబర్ గేమ్ కు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మాకు వచ్చేటువంటి సీట్లలో గెలుపు ఆధారంగానే వీలైనంత ఎక్కువగా చూసుకోవాలని ఉంటుంది. మీకు జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బీహార్లో ఒక కరడు మోసిండేటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో ఉండేటువంటి వాడు. అతన్ని ఎదుర్కోవాలంటే దాదాపు ఎవరు సాధ్యం కాదు. నేను పేర్లు అయితే ఈరోజు నాకు గుర్తులేదు, కానీ ఆ రోజుల్లో అతను మొత్తం అంతా కూడా అదేంటంటారు రిగ్గింగ్ చేసినట్లుగా ఉంది. ఆ రోజు అంటే ఇవి కాదులండి, ఈవీఎం కాదు, మొత్తం అంతా ఇది చేసి రిగ్గింగ్ చేసినాడు అనే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిండేటువంటి ఇంకొక చిన్న, అంటే ఆయన పెద్ద గుండా అనుకోండి, ఈయన చిన్న గుండా తప్ప ఇంకెవరు కాదు కాబట్టి ఆయన నిలబెట్టాము అక్కడ. ఆయన పోయి మహానుభావ మాకంతా రిగ్గింగ్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చున్నారు. కానీ వాస్తవంగా ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు అనుకుంటే ఆ పెద్ద అతన్ని మేము ఓడించడం, ఇతను చిన్నతను అయినా కూడా ఇతన్ని వీడించాలి అనేటువంటి పరిస్థితిలో ఇతన్ని గెలిపించారు. ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ జరుగుతూ ఉండేటువంటిది. ఇక్కడ మీరన్నారు ఎందుకని చెప్పి చేస్తున్నారు అని. బహుశా తెలుగుదేశంలో ఉండేటువంటి గూండాగం కుటుంబ పార్టీ అది ఎంత ఉందో దానికన్నా మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మేము తెలుగుదేశంతో వెళ్తున్నాం అనుకోవచ్చు కదా. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో మీరు ఉండేటువంటి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాబాయికి సంబంధించినటువంటి విషయంలో మీ దగ్గర ఇంతవరకు క్లారిటీ లేదు. షర్మిల గారికి సంబంధించినటువంటి విషయంలో మీ దగ్గర క్లారిటీ లేదు. విజయమ్మ గారికి సంబంధించి ఉండేటువంటి దాంట్లో మీకు క్లారిటీ లేదు. అంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో కుటుంబానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు రాకపోయినప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటిది నేనేమంటానంటేనండి, జాతీయ ప్రయోజనాలు అనేటువంటి దృష్ట్యా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా అది ఒక్కటే వాదం, వేరే రకంగా ఉండదు కదండి. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వచ్చిండేటువంటి పార్టీని కలుపుకోవడం అనేటువంటిది రేపొద్దున్నే మీకు ఈ రోజు 175 సీట్లు వస్తాయనేటువంటి నమ్మకం పోటీ చేయాలనేటువంటిది ఉంది కాబట్టి మీరు పోటీ చేస్తున్నారు. రేపొద్దునే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఏమయ్యారు? ఇంతకన్నా అహంకారంగానే ఉన్నారు కదా. అహంకారంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏమైంది? ఆడ బీజేపీకి రాకపోయిండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చిండేటువంటిది ఈ రోజు. సో ఈ అహంకారంతో మనం అనుకుంటే రేపొద్దున్నే ప్రజలు ఏం తీర్పిస్తారో తెలియదు. బట్ మేము తెలుగుదేశంతో ఈ రోజున్న అవినీతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ముందు నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం. మద్యం యొక్క కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూనే ఉంటాం. తర్వాత మిగతా యొక్క కుంభకోణాలు ఎక్కువగానే ఉన్నాయనుకుంటున్నాం. సో పార్టీ సెంట్రల్ పార్టీ ఉండేటువంటి దాంట్లో ఈ పార్టీలో పోవడం ద్వారా ఖచ్చితంగా దేశ ప్రయోజన హితాల దృష్ట్యా ఉంటుంది అని చెప్పి నమ్మినప్పుడు ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, రైట్, అంతే తప్ప ఇంకొకటి కాదు. రైట్. వీరశంకర్ గారు ఇక్కడ ఒక్క నిమిషం మళ్ళీ మనం వేరే వైపు. శంకర్ గారు ఇక్కడ ప్రధానమైనటువంటిది జనసేనకి సంబంధించినంత వరకు ఇవి అంటే ఇప్పుడు పిఠాపురం ఇదే కాకుండా ఇంకా కొన్ని అనౌన్స్ చేయలే అధికారికంగా. ఇప్పుడు ఇవి చేస్తే ఈ అసంతృప్తులు ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు అతను ఆల్రెడీ బండారు సత్యనారాయణమూర్తి సైలెంట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు రగులుతున్నారు. ఇట్లాంటి ఇవన్నీ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుని పరిష్కరించుకుంటే సెట్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఇన్నేళ్ళు కూడా ఆ పార్టీ కోసం తెలుగుదేశం కోసం ఖర్చు పెట్టుకుని ఉంటారు. పోనీ అది జనసేన వాళ్ళు ఆ ఖర్చులు ఇచ్చేసేసి సెటిల్ చేసుకోవడం లాంటిది ఏదైనా ఉంటుందా? శంకర్ గారు ప్రాబ్లం ఉన్నట్టుంది. శంకర్ గారు మాట వినపడుతుందా? వీడియో ఆఫ్ చేసి కావాలంటే ట్రై చేస్తే అవుతుంది. రైట్. ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం వచ్చేటప్పటికి జనసేన ఏం చేస్తున్నది తనకి ఊహించనటువంటి దెబ్బ అవుతుందా? ఇక్కడ పిఠాపురంలో మామూలుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించడం ఒక ఎత్తు అయితే, జనసేన ప్రకటించడం ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ వర్మకి ముందే తెలిసినా కూడా అతను ముందే పోస్టర్లు పెట్టుకొచ్చారు, ఇదంతా చేసుకొచ్చారు. అట్లాంటి వాళ్ళు రెబల్గా మారితే ఏమవుతుంది? అవి కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందా చౌదరి గారు? సార్ మీరు చెప్పిన పాయింట్ వాల్యుబుల్ పాయింట్.
ఇప్పుడు మాకు నిన్న ఈ రోజు మా అనుభవమే చెప్తున్నాను. నిన్న జంగాలపల్లి శ్రీనివాస్ గారు జనసేన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు అప్రూవ్ చేసి అంటే అభిషేకం చెప్పేశారు. నిన్న సాయంత్రం నుంచి జరిగిన సమావేశాలు ఉదయానికి చల్లబడ్డాయి. ఉదయం అంతా ఇంత అవసరం వాళ్ళు కూర్చొని మాట్లాడిన తర్వాత ఆల్రెడీ ఒక 3-4 సమావేశాలు జరిగిన తర్వాత మళ్ళా ఇబ్బంది కలిగినప్పుడు సరి చెప్పారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఎవరైతే క్యాండిడేట్ గా ఉన్నారో ఆయనే ఫోన్ చేసి మీరు మీ మనిషిని నేను మీకు ఇబ్బంది పడద్దండి, మీరు మీకు కలిసి పని అంటే బొత్తు ధర్మాన్ని ప్రస్తావించారు. సో మేజర్ గా ఇక్కడ తిరుపతిలో ఒక 25 మంది ఎమ్మెల్యే ఆస్పిరెంట్లుగా ఉండేవాడు. వాళ్ళందరితో కూడా ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఇష్యూ సాల్వ్ అయింది. ఇక్కడే గొడవలు జరగల, అసంతృప్తి రగల, పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలి అంటే చెప్పటం పనితీరు పైన ఏదైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయటం, పార్టీ నాయకులు మాట్లాడడంతో చాలా వరకు సర్దుబాట్లు అయిపోతుంది. సో ఈ తీవ్ర స్థాయికి వెళ్లే పరిస్థితి నాకు తెలిసి లేదు. మీరు అంటే వర్మ గారు అంటే ఆయన సమానమైన పదవి ఇస్తామని చెప్పిన తర్వాత చేశారు అని అనుకుంటే మాత్రం పార్టీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. నాకు తెలిసి వర్మ గారు చేసినారని అనుకోవట్లేదు. కింద ఉన్న నాయకులు ఎవరు ప్రవోక్ చేశారని నాకున్న సమాచారం. ఆయనకు రాలేదు కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి మన శక్తి నిరూపించుకుందాం అని కొంతమంది అభిమానులు అవ్వచ్చు, లేదా ఇంకోటి ఇతనికి ఏదైనా పేరు పెట్టుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్న నాయకులు కానీ, మా టీడీపీలో నాయకులు, బీజేపీ నాయకులు కానీ ఎవరు వచ్చి ఏ సీట్ కి వచ్చారో ఉమ్మడిగా వాళ్ళని మేము బలపరిచి వాళ్ళని గెలిపించాలి, మా బాధ్యత. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈ అసంతృప్తి జ్వాలన్నింటినీ కూడా మేము సాధ్యమైన త్వరలో సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది. మా కమిటీ వాళ్ళు కూడా ఫోన్ ద్వారా యువ కమిటీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్లస్ స్థానిక పార్టీ అధ్యక్షులు ఇమీడియట్లీ రియాక్ట్ తీసుకొని బాబు గారిని లేదా పవన్ గారిని ఎవరు ఏ నాయకులు అయితే వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడిస్తున్నారు. నాకు తెలుసు, చూసాం ఈరోజు తిరుపతిలో. కాబట్టి అక్కడ జరుగుతున్నప్పుడు సర్దుబాటయ్యారు. ఎందుకంటే బోతారి ప్రసాద్ కూడా ఫోన్ చేశారని చెప్తున్నారు బాబు గారు. బోతారి ప్రసాద్, కిరణ్ రాయలు, అలాగే కొంతమంది ఊకా విజయ్ కుమార్ వీళ్ళందరూ ఫోన్లు వచ్చాయి. నేను ఉన్నాను అక్కడ స్పాట్ లో. కాబట్టి అందరూ చేశారా, పవన్ గారు చేశారా? సార్ ఇక్కడ నుంచి పార్టీ అధ్యక్షులు చేయించారు సార్. ఓకే, చేసి సమావేశంలో మాట్లాడి స్పీకర్ అని చేసి వినిపించారు. సో హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు చేశారా? లేదు సార్, ఇక్కడ పార్టీ అధ్యక్షులు, ఇక్కడ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు కదా, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసేటప్పటికి చల్లారింది అక్కడ అసంతృప్తి. మా మీటింగ్ ఆన్ ది స్పాట్ లోనే మీటింగ్ లోనే మా పార్టీ నాయకులు కోపొస్తే మా పార్టీ నుంచి అచ్చెన్నాయుడు లేదా లోకే ఎవరు అందుబాటులో వాళ్ళు తీసుకున్నాం. ఏదో జనసేన మిత్రులుగా ఎందుకంటే అటుపక్క నుంచి మన హోరో లేదు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాం లైన్ లోకి. సో అప్పటికప్పుడు ఇష్యూ సెటిల్ అయిపోయింది. దానివల్ల తిరుపతిలో ఇప్పుడు ప్రాబ్లం లేదు, సర్దుమణింది. అటువంటి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా మోట్లో వెళ్తాము, గెలుస్తామని నమ్మకం మాకు కలుగుతాం. అంటే అందుకే పార్టీ నాయకులు వెళ్ళిపోవటం లేదు. మాకు ఇంకోటి ఏంటంటే మీకు సీట్ ఇవ్వట్లేదు, అవతలు తీసుకోవడానికి ఖాళీ ఉండాలి కదా. అదే బీజేపీ జనసేన కనుక విడిగా ఉండుంటే ఖాళీ ఏదో ఉండేది. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి ఖాళీ ఉంది కాబట్టి, బీజేపీ ఉంది కాబట్టి అటు పోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ ఖాళీ లేకుండా మీరు జాగ్రత్తగా ముందు స్టెప్ చక్కగా ఇస్తారు. అవతల ఇంకా ఛాయిస్ లేకుండా ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్లో వెళ్ళలేరు కదా వాళ్ళు. అదో ప్రధానమైన పోటీదారు కాదు కదా. మంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు లేదు మీరు. రైట్. ఇక్కడ వీరశంకర్ గారు, ఈ చల్లార్చడం అన్నటువంటిది సాధ్యమవుతుందా, లేదా అసంతృప్తులు వాళ్ళు రెబల్స్గా పోటీ చేస్తారు? మెయిన్ ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్టే వస్తుంది. 5 ఏళ్ల నుంచి మేము కష్టపడ్డాం, ఖర్చు పెట్టుకున్నాం అన్నటువంటి అదేమన్నా సెటిల్ చేయడానికి జనసేన సిద్ధంగా ఉంటుంది అనుకుంటున్నారా? శంకర్ గారు, వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకుంటే తప్ప వాళ్ళకు ఉండేటువంటి సిగ్నల్ కి లాభం లేదు. మీరు ఆయన శంకర్ గారికి ఒక జర్నీలోనే అలవాటు అయిపోతున్నట్టుంది, రొటీన్ అయిపోయినట్టుంది. ఆయనకి జర్నీలో లేదు సార్, ఇంట్లో ఉన్నాడు ఆయన. మరి ఉన్నారు, అక్కడ సిగ్నల్ బాగలేదు. ఈ రోజు ఇంట్లో ఉన్నారు, కార్ లో కూర్చుంటే ఆయన సిగ్నల్ బాగా వస్తుంది వాళ్ళ ఏరియాలో. ఇంట్లో కూర్చుంటే పోయినట్టుంది. మన పీసీఆర్ అడ్వైస్ చేయండి సార్, వీడియో ఆఫ్ చేసి. దీంట్లో అయితే కుట్రలు ఏం లేవు, చెప్తానే ఉన్నారు వాళ్ళు, కాకపోతే అక్కడ మిస్ అవుతానే అంటే 3 పార్టీలు మీరు కలిసి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ గారు వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారేమో మీరే కుట్ర చేసి తెలుసు. కుట్ర చేసే కెపాసిటీ మీకే ఉంది కదన్నా. ఇప్పుడు మీరు చెప్తున్నారు మేమంతా బలహీనలు, బలవంతులు అంటున్నారు కదా. ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఓ ప్రధానమైన అంశం ఏంటంటే రోజు రోజుకి అంటే మనం అసంతృప్తులు చల్లార్చుకోవడం, అక్కడ ఆల్టర్నేటివ్ లేకపోవడం, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పక్కకు వెళ్ళడం, ఇవన్నీ రేపు పొద్దున మీకు స్ట్రగుల్ అవ్వట్లేదా? కామన్ గా ఉంటుంది సాయి గారు. పార్టీ అన్నాక ఇప్పుడు మాకు అంతకుముందు 2019తో కంపేర్ చేస్తే మాకు నాయకత్వం పెరిగింది కదా. కింద గ్రామ స్థాయిలో సర్పంచుల నుంచి అందరూ పెరుగున్నారు. పెరుగున్నప్పుడు ఏంటంటే కొంత గ్రూప్లు అనేది పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఏంటంటే దాన్ని అక్కడ కూర్చొని సరి చేసుకుంటా ఉంటారు. సో అదే మొన్న మీకు చాలా మంది, ఇప్పుడు దాదాపు మేము 30 మందికి పైగా సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేదు ఈ దఫాలో. దాంట్లో ఒక 5-6 వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా.
మిగిలిన అదే పార్టీలోనే ఉన్నారు. కొంతమందికి 30 మందికి సీట్లు ఇవ్వలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది మార్పులు చేర్పులు చేశారు. సో 30 మందిలో మీరు అన్నట్టు ఆడ్లీ ఒక 5-6 వెళ్ళిపోయినట్టున్నారు. 5-6 అంటే వసంత కృష్ణ ప్రసాద్, వెళ్ళిపోయారు, 7-8 మంది వెళ్ళిపోయారు. కర్నూలు ఎంపీ వెళ్ళిపోయారు. ఎంపీలు పెద్ద ఇంపాక్ట్ ఉండదు సాగర్. ఎమ్మెల్యేలు వచ్చే మెజార్టీనే ఎంపీల మీద ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఎమ్మెల్యేలు గెలిస్తే ఆటోమేటిక్ ఎంపీలకి ఆ ఓటింగ్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మనకు అసెంబ్లీ పార్లమెంట్ వేరువేరుగా జరగదు కదా ఏపీలో. చాలా ఎన్నికల నుంచి కంటిన్యూ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చే మెజారిటీగా వచ్చింది అనుకోండి, అదే పార్లమెంట్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎక్కడో 1 పార్లమెంట్ క్యాండిడేట్ కి అదనంగా ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగి ఎక్కడో రేర్లు ఉంటుంది, 25లో 1 ఉంటుంది తప్ప మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్, మీకు వినబడుతోందండి శంకర్ గారు? నెట్వర్క్ ఇష్యూ. రైట్. ఫైనల్ గా ఒక్కటి శ్రీనివాస్ చౌదరి గారు, ఈ ముగ్గురి జట్టు అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి సవాల్ విసురుతోంది. లేదండి, మీది నెట్ ప్రాబ్లం అట్లాగే ఉంది. చెప్పండి, ఏమంటారు ఫైనల్ గా మీరు? సార్ ఈ ముగ్గురు లేదండి, మీరు సరిగ్గా లేదులేండి సార్. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు 2014 రిపీట్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా మేము జయకేతం ఎగరైపోతున్నాం. మాకున్న ఈ తాత్కాలిక అంశాలు, ఘర్షణ అంశాలన్నీ కూడా సర్దుమనుగుతాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ కూర్చొని వ్యూహాత్మకంగా ముందుకెళ్ళటానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిప్పడానికి అన్ని రకాలుగా మేము అస్త్రాలను రెడీ చేసుకున్నాం. వార్తకు యుద్ధం ప్రకటించాం, యుద్ధం తేల్చుకుంటాం. దానికి జనాలు ఆశీర్వదించారు. జనం కూడా మా వైపు నడుస్తున్నారు. ఆ నమ్మకం ఇంకా పెరిగింది. మేము ఇచ్చే 17 ప్రధానమంత్రి గారు 17 చలగూరు మీటింగ్ వస్తున్నారు. వారు కూడా ఏ విధంగా హామీలు ఇస్తారని పెద్ద ఉత్కంఠ ఉంది. అది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. మేము జాయింట్ గా అంటే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, 17 డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కానీ దానికి ప్రాధాన్యత తగ్గిపోతుందని వాయిదేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి స్పీచ్ కి ప్రారిటీ ఇవ్వడంతో తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇవ్వబోతున్నాం. ఈ లోపలే మొత్తం రిమైనింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించబోతున్నాం. అంటే రిమైనింగ్ పెండింగ్ ఉన్న 16 మంది కూడా ప్రకటించబోతాం. టోటల్ గా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళి ఇంకా వార్ స్టార్ట్ అయింది. వార్ వన్ సైడ్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో 3 పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తాం. అంటే ఇక్కడ సూపర్ 6 స్కీమ్స్ కాకుండా అడిషనల్ గా ఉంటుందా, లేకపోతే అవన్నీ పక్కన పెట్టి ముగ్గురిది కలిపి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏమైనా పెడతారా? లేదు సార్, బీజేపీ వారి యొక్క హామీలు కొన్ని పరిణామం తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ జనసేన వారు ఇచ్చేస్తున్నారు లిస్టు. ఇప్పుడు అదనంగా ఈ సూపర్ 6కే ₹1,00,000 కోట్ల అవుతాయి. మళ్ళీ అవన్నీ కలిపితే 2-3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సహకారాలు కూడా ఉంటాయి కాబట్టి సహకారం 2 లక్షల కోట్లు వాళ్ళు ఇచ్చేటట్టయితే కేరళకే ఇవ్వాలి ఇప్పుడు డబ్బులు అర్జెంట్ గా. లేదు సార్, డబ్బు పరంగా ఉండేది వేరు, మనకు వేరే రకంగా కూడా మనకు సోర్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి హామీల కిందకి రావు. అది చూడాలి సార్. ఎందుకంటే నేను మేనిఫెస్టో గురించి కంపెనీలో ఉన్న విషయాలు చెప్పకూడదు, దయచేసి తప్పు అనుకోద్దండి. ఆ తర్వాత మాట్లాడతారు, అది చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల 17 తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తారు సార్. మంచి పాయింట్. ఫైనల్ గా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్థసారథి గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని సెటరైట్ చేసుకోవడానికి అంటే ఇంకా లేటు పడుతుండటానికి కారణం ఏంటి? పరిష్కారం ఎప్పటికైపోతుంది ఇదంతా? వాస్తవంగా ఏంటంటే మొన్న కేంద్రం నుంచి కమిటీ వచ్చింది, వాళ్ళందరికీ వాటి విషయాలు అంతా చెప్పాము. అది కేంద్ర పార్టీ మళ్ళా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మధ్యలో కూడా అందరినీ ఇక్కడికి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు సరి చేసిన తర్వాత ఒకటేసారి ప్రకటించాలనేటువంటిది కేంద్ర పార్టీ ఆలోచనగా మేము అనుకుంటున్నాం. అనేక రకాలుగా ఉండేటువంటి విషయాల్లో ఏంటంటే అండి, ఈ రోజు ఉండేటువంటి సోషల్ మీడియాలో దీంట్లో అవతల వాళ్ళు ఉపయోగించుకొని ఉన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించేదానికి అవకాశం ఉంది. అది లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ 3 పార్టీలు అయిన తర్వాత 100% మంచి రిజల్ట్స్ వస్తాయనేటువంటిది ప్రజల్లోనూ విశ్వాసం వచ్చింది, పార్టీల్లోనూ విశ్వాసం వచ్చింది, కింద ఉండేటువంటి నాయకుల్లో కూడా వచ్చింది. ఒక్కసారిగా బీజేపీ కలిసిన తర్వాత చాలా చేంజ్ అయితే మేము చూస్తున్నాను. నాకైతే నేను మిగతా మాదిరి ఏదో ఆశామాషిగా అయితే చెప్పను. నాకు తెలిసినటువంటి సమాచారం, నేను ఈ 4 days 5 days గా మొత్తం అంతా కూడా నేను గదిలోనే ఉన్నాను, ఇప్పుడు గదిలోనే ఉన్నాను. నేను ఇచ్చిన తర్వాత అనేక మందిని ఫోన్లు చేస్తుంటే తప్పనిసరిగా ఈ కూటమి వల్ల 2014 విజయం సాధిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో లెట్ us ఫైట్. దాంట్లో ఉండేటువంటి దాంట్లో ఏముందండి, ఆ యొక్క దీన్ని మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత ఉండేటువంటి ప్రజలు నిర్ణయం చేసేటువంటి భగవంతుడు ప్రజలు కలిసి. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు,
అదే ధైర్యం వాళ్ళకి, ఒక కాన్ఫిడెన్స్. ఇంతకుముందు జనసేన తెలుగుదేశం కలవడం ఒక ఎత్తు, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఉన్నటువంటి కూటమికి ఓటేస్తే బెటర్ అన్నటువంటి ఫీలింగ్. అప్పుడు ఏమవుతుంది మీ పరిస్థితి? వేసారు కదా సార్ ఒకసారి, ఆల్రెడీ ఏసీ దెబ్బతిన్నారు కదా రాష్ట్ర ప్రజలు. వేసినాక వాళ్ళ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఉంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు 2 మంత్రులు ఇక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నారు కేంద్రంలో. వాళ్ళకి జనసేన 4 ఏళ్ల పాటు మద్దతుగా ఉంది. తర్వాత ఈ కూటమిలో ఉన్న ముగ్గురే జనసేన బీజేపీని తిట్టింది, తెలుగుదేశాన్ని తిట్టింది. బీజేపీ తెలుగుదేశాన్ని తిట్టింది, జనసేన తిట్టింది. తెలుగుదేశం వీళ్ళిద్దరిని తిట్టింది. మరి ఆ కూటమిని ప్రజలు ఆ కూటమిని ఆశీర్వదించారు, బట్ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు కదా. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అదే కూటమిని ఎట్లా ఆశీర్వదిస్తారు? మిమ్మల్ని పోల్చుకుంటే వాళ్ళు బెటర్ అని కదా. ఎవరు చెప్పారు అది? ఇప్పుడు అదే జనం దగ్గరికి ఇందాక పార్థసారథి గారు చెప్పింది కూడా అదే. ఆ కూటమిని అధికారంలోకి తీసుకొని వచ్చినప్పుడు మాకు వచ్చిన సీట్లు 67. ఆ కూటమి ప్రభుత్వాన్ని దించినప్పుడు మాకు వచ్చిన సీట్లు 151. మరి వాళ్ళని ప్రజలు ఆశీర్వదించారా, ఎక్కువ తిరస్కరించారా? కూటమిగా జట్టు కట్టినప్పుడు సీట్లు వచ్చినాయి సార్, ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు కదా. లాజిక్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మళ్ళీ ఏం చంద్రబాబు నాయుడు గారు పైన మళ్ళీ మోడీ గారు అండి 10 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడండి, ఈ 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసేసాడు, ఇంకొక 5 ఏళ్లు ఉంటే అసలు బ్రహ్మాండమైన న్యాయానికే న్యాయం ప్లస్ కలిపి 3 న్యాయాలు చేస్తాడండి అని చెప్పి వాళ్ళు ఒకటి అడుగుతారా? అడగటానికి అవకాశం లేదు కదా. నాడు ఏం మాట్లాడాడు, నేడు ఏం మాట్లాడాడు, అప్పుడంటే పేపర్లు కదా సార్, అంతకుముందు 10-20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం వద్దన్న వస్తున్నాయి కదా యూట్యూబ్ లో, గుర్తు చేస్తున్నారు కదా వచ్చి. మోడీ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు. మీరు వద్దన్న మళ్ళీ ఏదో చూస్తున్నా దానికి ఎంత వస్తుంది కదా. ఇది సినిమా గుర్తులేదా? సినిమా రక్కన మొత్తం ఇప్పుడు పార్థసారథి గారు మైండ్ లో అరైజ్ చేసేసారు, అట్లా జనాలందరూ అరైజ్ గారా సార్? ఇప్పుడు పార్థసారథి అంటే రాజకీయ పార్టీ నాయకులు సార్. పార్థసారథి గారు రాజకీయ పార్టీ నాయకులు, వాళ్ళ అవసరాల కోసం పనిచేయొచ్చు, అదే పార్టీలో ఉన్న ఎవరికైనా సరే. బట్ ప్రజలు అట్లా ఉండరు కదా. వాళ్ళకి ప్రభుత్వం ఏం చేసింది, మంచి చేసిందా లేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మంచి చేస్తేనే ఓటేయండి అయ్యా, మంచి చేయకపోతే వేయొద్దయ్యా, కానీ దయచేసి వాళ్ళు చెప్పే దొంగ మాటలు మాత్రం నమ్మొద్దయ్యా అంటున్నారు. మళ్ళీ మేనిఫెస్టో చూపిస్తున్నారు. ఇది ముగ్గురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు కూటమి కట్టినాక ఓ పాంప్లెట్ చూపిస్తున్నారు కదా. ఈ 3టికి కలిపి మోడీ గారు ఫోటో వేసి, చంద్రబాబు నాయుడు ఫోటో వేసి, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చేయలేదు కదా వాళ్ళు. ఆ హామీలు చేయనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఆయన సూపర్ 6 మొన్న ఒకటి బీసీలది 7 మళ్ళీ వ్యూహాలు కలిపి వస్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, పార్థసారథి గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే అసమ్మతులు, అసంతృప్తి సెగలు అన్నది సహజం. వాటిని చల్లార్చడానికి అధినాయకత్వాలు ఆటోమేటిక్గా రంగంలోకి దిగుతాయి. కాకపోతే దీనికి మూల్యం చెల్లించుకునేటటువంటి స్థాయిలో వెళ్తాయా, లేకపోతే ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేయగలుగుతారా అన్నదే రాబోయే 2-3 రోజుల్లో తేలబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.